హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లాక్ బోర్డ్ ఛానల్. ఈ వీడియోలో ఇంగ్లీష్ పెడగాచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, కరెక్ట్ స్పీచ్ హ్యాబిట్స్ కెన్ బి డెవలప్డ్ మోస్ట్ ఎఫెక్టివ్లీ త్రో. కరెక్ట్ స్పీచ్ హ్యాబిట్స్ని మోస్ట్ ఎఫెక్టివ్గా ఎలా డెవలప్ చేయొచ్చు అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ క్విజెస్, ఆప్షన్ బి డిక్టేషన్స్, ఆప్షన్ సి ప్రొనౌన్సియేషన్ ప్రాక్టీస్, ఆప్షన్ డి వొకాబులరీ ప్రాక్టీస్. పిల్లలకి మనం స్పీచ్ని పెంచాలంటే, డెవలప్ చేయాలంటే క్విజెస్ ద్వారా మనం పెంచలేము. డిక్టేషన్ అనేది పిల్లలకు నేర్పించడం, ఇది నెగిటివ్ని తెలియజేస్తుంది. ప్రొనౌన్సియేషన్ ప్రాక్టీస్ చేయడం అంటే మాట్లాడడం ప్రాక్టీస్ చేయడం ద్వారా పిల్లల్లో స్పీచ్లో ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే అవి మనకు తెలిసి వాటిని కరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. దీంతో పిల్లల్లో స్పీచ్ హ్యాబిట్స్ అనేవి డెవలప్ అవుతాయి. వొకాబులరీ ప్రాక్టీస్ చేస్తే పిల్లల్లో వొకాబ్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ సి. ప్రొనౌన్సియేషన్ ప్రాక్టీస్ చేసినప్పుడు పిల్లవాడి స్పీచ్ అనేది కరెక్ట్ అవుతుంది, అలాగే స్పీచ్ హ్యాబిట్స్ కూడా డెవలప్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రమోట్ థింకింగ్ స్కిల్స్ ఇన్ చిల్డ్రన్. ఎలాంటి క్వశ్చన్స్ అనేవి పిల్లల్లో థింకింగ్ స్కిల్స్ని ప్రమోట్ చేస్తాయి అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్, డైరెక్ట్గా ఫ్యాక్ట్కి సంబంధించిన క్వశ్చన్స్. ఆప్షన్ బి పర్సనల్ రెస్పాన్స్ క్వశ్చన్స్. ఆప్షన్ సి క్వశ్చన్ బేస్డ్ ప్యూర్లీ ఆన్ ద రీడింగ్ ఆఫ్ టెక్స్ట్. ఆప్షన్ డి క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్. క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్లో ఆన్సర్ అనేది ఫిక్స్గా ఉంటుంది, ఇందులో ఆలోచించాల్సిన అవసరం అనేది ఉండదు. ప్యూర్గా క్వశ్చన్స్ అడిగినప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే పిల్లవాడు పర్సనల్ రెస్పాన్స్ అనేది ఇవ్వాల్సి వచ్చినప్పుడు అతడు యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్గా ఉన్నప్పుడు అతను ఆలోచిస్తాడు, కాబట్టి దీంతో పిల్లలు థింకింగ్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ స్టేజ్ ఇన్ ద రైటింగ్ ప్రాసెస్. ఈ కింది వాటిలో రైటింగ్ ప్రాసెస్కి సంబంధించిన ఇంపార్టెంట్ స్టేజ్ ఏదనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ కాలిగ్రఫీ, ఆప్షన్ బి కాంప్రహెన్షన్, ఆప్షన్ సి ఎడిటింగ్, ఆప్షన్ డి మెమొరైజేషన్. మెమొరైజేషన్ అనేది ఎప్పుడు నెగిటివ్నే తెలియజేస్తుంది, ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. కాలిగ్రఫీ అంటే రాసే విధానం, ఫ్రంట్ స్టైల్కి సంబంధించింది. కాంప్రహెన్షన్ అంటే రీడ్ ద కాంప్రహెన్షన్ అనే ఒక వర్డ్ని మీరు చదువుతూ ఉంటారు, ఒక లైన్ని చదువుతుంటారు. ఎప్పుడైనా కాంప్రహెన్షన్ అనేది ఎక్కువ వరకు రీడింగ్కి సంబంధించే ఉంటుంది. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ సి. ఎడిటింగ్ అనేది రైటింగ్ ప్రాసెస్లో ఇంపార్టెంట్ స్టేజ్గా చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, స్పీకింగ్ స్కిల్స్ కెన్ బి బెస్ట్ డెవలప్డ్ బై ఎనేబులింగ్ ద లెర్నర్స్ టు. స్పీకింగ్ స్కిల్స్ని లెర్నర్స్లో ఎలా బెస్ట్గా డెవలప్ చేయొచ్చు అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ రీడ్ ఛాలెంజింగ్ అండ్ డిఫికల్ట్ టెక్స్టెస్. పిల్లవాడికి డిఫికల్ట్ టెస్టెస్ని చదవమని ఛాలెంజ్ చేయడం. ఆప్షన్ బి లిసన్ టు ద మోడల్ ప్రొవైడ్ బై ద టీచర్. టీచర్ ఏ మోడల్ అయితే ప్రొవైడ్ చేస్తుందో దాన్ని వినమని చెప్పడం. ఆప్షన్ సి కమ్యూనికేట్ ఇన్ రియల్ లైఫ్ సిచ్యువేషన్. రియల్ లైఫ్ సిచ్యువేషన్స్తో కమ్యూనికేట్ అయ్యేలా చూడడం. ఆప్షన్ డి అవాయిడ్ ఆల్ ఎర్రర్స్ వైల్ స్పీకింగ్. తను మాట్లాడుతున్నప్పుడు వచ్చే ఎర్రర్స్ని అవాయిడ్ చేయడం. ఎప్పుడైతే పిల్లవాడు రియల్ లైఫ్ సిచ్యువేషన్స్తో కనెక్ట్ అయ్యి కమ్యూనికేట్ అవుతాడో దాంతో అతనిలో స్పీకింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఎప్పుడైనా రియల్ లైఫ్ సిచ్యువేషన్ కానీ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ వస్తే 99% అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ టీచర్ కెన్ డెవలప్ లిజనింగ్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ బై. ఇంగ్లీష్లో లిజనింగ్ స్కిల్స్ని డెవలప్ చేయాలంటే టీచర్ ఏం చేయాలనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ లిజనింగ్ స్కిల్స్ వితౌట్ అసోసియేటింగ్ ఇట్ విత్ అదర్ లాంగ్వేజ్ స్కిల్స్. కేవలం లిజనింగ్ స్కిల్స్ పైనే ఫోకస్ చేసి మిగిలిన లాంగ్వేజ్ స్కిల్స్ని వదిలేయడం. ఆప్షన్ బి స్పీకింగ్ టు ద కంటిన్యూస్లీ బోత్ విత్ ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ అవుట్ సైడ్. పిల్లవాడిని కంటిన్యూస్గా క్లాస్లో బయట మాట్లాడించడం. ఆప్షన్ సి మేకింగ్ ద లెర్నర్స్ లిసన్ టు ఎవ్రీథింగ్ దే హర్ పాసివ్లీ. పిల్లల్ని ఎప్పుడు వినేటట్లు చూడడం. ఆప్షన్ డి క్రియేటింగ్ ఆపర్చునిటీస్ ఫర్ దెమ్ టు లిసన్ ఏ వెరైటీ ఆఫ్ సోర్స్ అండ్ పీపుల్ అండ్ ఎంగేజ్ ఇన్ లిజనింగ్ యాక్టివిటీస్. పిల్లలకి అవకాశాలు అనేది కలిగించడం, వాళ్ళు వివిధ రకాలుగా వివిధ వనరులతో వినేటట్లు, పీపుల్స్ మాట్లాడుతుంటే వినేటట్లు చేయడం, అలాగే వాళ్ళకి లిజనింగ్ యాక్టివిటీస్లో ఎంగేజ్ చేయడం. ఎప్పుడైతే పిల్లలకు మనం అవకాశాలు ఇస్తామో పిల్లవాడు ఎక్స్ప్లోర్ చేయగలుగుతాడు, నేర్చుకోగలుగుతాడు. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ లెర్నింగ్ ఏ న్యూ లాంగ్వేజ్ మల్టీలింగ్వలిజం ఈజ్. ఒక కొత్త లాంగ్వేజ్ని మనం నేర్చుకుంటున్నప్పుడు మల్టీలింగ్వలిజం, బహుభాషీయత అనేది ఎలా తోడ్పడుతుంది అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ మెథడాలజీ, ఆప్షన్ బి అండ్ అసెట్, ఆప్షన్ సి అండ్ ఇంటర్ఫియరెన్స్, ఆప్షన్ డి ఏ బర్డెన్. బర్డెన్ అనేది నెగిటివ్ని తెలియజేస్తుంది, ఒక భారంగా ఫీల్ అవ్వడం నెగిటివ్ని తెలియజేస్తుంది. ఇంటర్ఫియరెన్స్ అంటే మధ్యలో దూరిపోవడం, ఇది కూడా నెగిటివ్ని తెలియజేస్తుంది. మెథడాలజీ అనేది ప్రతి లాంగ్వేజ్కి ఉంటుంది. మనం ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటున్నప్పుడు బహుభాషీయత అనేది మనకు ఒక సంపద లాగా తోడ్పడుతుంది. సంపద అంటే బయట సంపాదించే కరెన్సీ కాదు, మనకు నాలెడ్జ్కి సంబంధించిన సంపద లాగా తోడ్పడుతుంది. అసెట్ మీనింగ్ కూడా సంపద అని అర్థం. మనకు ఒక న్యూ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నప్పుడు మల్టీలింగ్వలిజం అనేది ఒక అసెట్ లాగా తోడ్పడడం జరుగుతుంది. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆఫ్ ప్రైమరీ ఇంపార్టెన్స్ ఫర్ క్రియేటివ్ రైటింగ్. ఈ కింది వాటిలో క్రియేటివ్ రైటింగ్కి సంబంధించిన ప్రైమరీ ఇంపార్టెన్స్ ఏంటనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ లీజబుల్ హ్యాండ్ రైటింగ్, ఆప్షన్ సి కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ వర్డ్స్, ఆప్షన్ సి ప్రెజెంటేషన్ ఆఫ్ ఐడియాస్ ఇన్ అన్ ఒరిజినల్ వే, ఆప్షన్ డి కమాండ్ ఓవర్ గ్రామర్ అండ్ పంక్చుయేషన్.
మనం క్రియేటివ్ సృజనాత్మకత అని దేన్ని అంటాం? ఎప్పుడైతే మన ఒరిజినల్ వేలో మన ఐడియాస్‌ని ప్రెజెంట్ చేస్తామో, మన ఒరిజినల్ వేలో మన ఓన్‌గా ఆలోచిస్తామో దాన్నే సృజనాత్మకత, క్రియేటివిటీ అంటాం. ఎప్పుడైతే పిల్లవాడు క్రియేటివ్‌గా రాయాలనుకుంటాడో అతడి ఐడియాస్‌ని అతను ఒరిజినల్ వేలో ప్రెజెంట్ చేయగలగాలి. అదే ప్రైమరీ ఇంపార్టెన్స్‌గా చెప్పొచ్చు. కాబట్టి ఈ క్వెషన్‌కి కరెక్ట్ ఆన్సర్ సి. నెక్స్ట్ క్వెషన్. ఫర్ ఎనేబులింగ్ హర్ స్టూడెంట్స్ టు గెయిన్ మాస్టరీ ఓవర్ ఇంగ్లీష్ ద టీచర్ షుడ్ పిల్లల్ని ఒక టీచర్ తన పిల్లలకి ఇంగ్లీష్లో మాస్టరీ రావాలనుకుంటుంది. అయితే ఆమె ఏం చేయాలనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ రెగ్యులర్లీ ఎక్స్పోజ్ ద లెర్నర్స్ టు ఏ వెరైటీ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్పుట్స్. ప్రతిరోజు ఆమె కొత్త లాంగ్వేజ్ ఇన్పుట్స్ని పిల్లలకు పరిచయం చేయాలి. ఆప్షన్ బి కాన్స్టాంట్లీ చెక్ లెర్నర్స్ ఫర్ ఆల్ ఎర్రర్స్ దే మేక్. పిల్లలు ప్రతిసారి ఏ ఎర్రర్స్ చేస్తున్నారో ఆమె ప్రతిసారి చెక్ చేస్తూనే ఉండాలి. ఆప్షన్ సి ఎంపసైజ్ లెర్నింగ్ ఆఫ్ గ్రామర్. ఆప్షన్ డి స్టాప్ యూజ్ ఆఫ్ దేర్ వర్నాక్యులర్ అంటే వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్ని వాళ్ళు వాడడాన్ని ఆపేయాలి. ఎప్పుడైతే ఆమె పిల్లల్లో మాస్టరీని గెయిన్ చేయాలనుకుంటుందో దానికోసం ఆమె ప్రతిరోజు పిల్లలకి కొత్త లాంగ్వేజ్ ఇన్పుట్స్ని పరిచయం చేస్తూ ఉండాలి. దాంతో పిల్లల్లో మాస్టరీ అనేది వస్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ద అబ్జర్వేషన్ ఇన్ ద ఎన్సీఎఫ్ 2005 ఇంగ్లీష్ ఈజ్ డాష్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. ఎన్సీఎఫ్ 2005 ప్రకారం ఇంగ్లీష్ అనేది మన భారతదేశంలో ఎలా యూజ్ అవుతుంది, ఎలా మనం దీన్ని యూజ్ చేస్తామనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ ఫార్జిన్, ఆప్షన్ బి ఫస్ట్, ఆప్షన్ సి గ్లోబల్, ఆప్షన్ డి సెకండ్. మన భారతదేశంలో ఎన్సీఎఫ్ 2005 ప్రకారం మన భారతదేశంలో మనం ఇంగ్లీష్ని సెకండ్ లాంగ్వేజ్గా యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి ఎన్సీఎఫ్ 2005 ప్రకారం ఇండియా అని కాకుండా మనకి మల్టీలింగ్వల్ కంట్రీస్ పర్పస్లో లేదా పర్స్పెక్టివ్లో అడిగుంటే మనకు ఆన్సర్ అనేది గ్లోబల్ అయ్యేది. మల్టీలింగ్వలిజం కంట్రీస్ అని అడిగినప్పుడు మాత్రం ఆన్సర్ అనేది వేరుగా ఉంటుంది. మన ఇండియాలో అడిగినప్పుడు మాత్రం వేరుగా ఉంటుంది. మన ఇండియాలో అడిగారు కాబట్టి మన ఇండియాలో మనం ఇంగ్లీష్ని సెకండ్ లాంగ్వేజ్గా యూజ్ చేస్తాం. మల్టీలింగ్వల్ కంట్రీస్ పర్పస్లో అయితే మనం గ్లోబల్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్. ద ఎయిమ్ ఆఫ్ మెకానికల్ డ్రిల్ ఈజ్ టు. మెకానికల్ డ్రిల్ యొక్క ఎయిమ్ ఏంటనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ స్ట్రెంథెన్ ద రోల్ లెర్నింగ్ కెపాసిటీ ఆఫ్ ద లెర్నర్స్. ఆప్షన్ డి ఎంకరేజ్ క్రియేటివ్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ అమంగ్ ద లెర్నర్స్. ఆప్షన్ సి ఇంప్రూవ్ ద అక్యురసీ ఆఫ్ ద లెర్నర్స్. ఆప్షన్ డి ఇంప్రూవ్ ద ఫ్లూయెన్సీ ఆఫ్ ద లెర్నర్స్. మెకానికల్ డ్రిల్స్ అనేవి ఎందుకు చేయిస్తామంటే పిల్లల యొక్క లెర్నింగ్ కెపాసిటీ అనేది స్ట్రెంథెన్డ్గా మారడానికి మెకానికల్ డ్రిల్స్ అనేవి చేయిస్తారు. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏ. ఇవి ఇంగ్లీష్ పెడగాజీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా సజెషన్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.